అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 20వ భాగం. రచయిత మనస్మిత గారు. ఇక్కడ నేను ఒకని ఉన్నా అని మర్చిపోయారా మీ ఇద్దరు అని అర్జున్ కోపంగా అన్నాడు. చాందిని, శివరాం ఇద్దరు నవ్వుకున్నారు. ఓ అయితే కావాలనే చేశారన్నమాట. గుడ్, వెరీ గుడ్ అని అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళాడు. అర్జున్ అలిగినట్టున్నాడు. మేడం అని శివరాం అన్నాడు. అర్జున్ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసులేండి అని చందు నవ్వుతూ చెప్పింది. సరే మేడం, నేను వెళ్తాను, మీరు జాగ్రత్త అని శివరాం వెళ్ళాడు. చందు నవ్వుకుంటూ అర్జున్కి ఫోన్ చేసింది. ఇప్పుడు కాల్ ఎందుకు చేసావు, వెళ్ళు, ఆ రిషితోనే వెళ్ళు అని కోపంగా అన్నాడు. నువ్వు 5 మినిట్స్లో నా క్యాబిన్లో లేకపోతే అలాగే చేస్తా అని ఫోన్ పెట్టేసింది. 3 మినిట్స్లో అక్కడ ఉన్నాడు. నీకు ఈ మధ్యన నువ్వు ఆడుకోవడం బాగా అలవాటైపోయింది కదా అని వచ్చి సోఫాలో కూర్చుంటున్నాడు. నువ్వు నన్ను ఆడుకున్నప్పుడు ఏమైంది, ఇప్పుడు తెలుస్తుందా నీకు ఎలా ఉందో అని చాందిని అంది. అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. సర్లే, మొహం అలా పెట్టకు, ఈవినింగ్ ఈవెంట్ కోసం షాపింగ్కి వెళ్దామా అని అంది చందు. ఓకే చందు, ఇప్పుడే వెళ్దాం పద అని అంటూ లేచాడు అర్జున్. ఇప్పుడు కాదు, నాకు కొంచెం పనుంది, ఈవినింగ్ 4 వరకు ఆగి ఆ తర్వాత వెళ్దాం. ఆగు అని అంది. ఓకే చందు, నువ్వు ఎలా అంటే అలా అని అన్నాడు అర్జున్. షాపింగ్ అని అనగానే చిన్నపిల్లాడిలా ఎలా సంబరపడిపోతున్నాడో చూడు అని మనసులో అనుకుంది చాందిని. నవ్వుతూ వర్క్ చేసుకుంటూ ఉంది. చందుకి నిజం చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. ఈవెంట్ అయిపోగానే అట్నుంచి అటే తీసుకెళ్ళి నిజం చెప్పాలి, నా ప్రేమని కూడా చెప్పాలని అర్జున్ డిసైడ్ అయ్యాడు. ఇలా వీళ్ళ ప్లాన్స్లో వీళ్ళుంటే అక్కడ వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. చాందిని టోటల్గా అర్జున్ని నమ్ముతోంది, ప్రేమిస్తోంది. నిజం తెలిసాక ఏం చేస్తుందో చూద్దాం. మరి రఘు ప్రశాంత్ ప్లాన్ ఈసారి సక్సెస్ అవుతుందా, అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేశారో నేను చెప్పిందంతా గుర్తుంది కదా. చాందిని చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఎలా అయినా మన వలలో పడేలా చేయాలి అని రఘు అన్నాడు. ఖచ్చితంగా చేస్తా, యూ డోంట్ వర్రీ అని ప్రశాంత్ అన్నాడు. ఇప్పుడు చాందినికి తోడుగా అర్జున్ కూడా ఉన్నాడు. చాందిని ఖచ్చితంగా పార్ట్నర్గా అర్జున్నే తీసుకుని వస్తుంది, వాడితో జాగ్రత్తగా ఉండాలి అని రఘు అన్నాడు. వాడి మొహం నలుగురిని కొట్టగానే వాడు ఏమన్నా హీరో అవుతాడా? ఆఫ్టర్ ఆల్ పిఏ, వాడు మనల్ని ఏం చేస్తాడు, వాడిని అసలు లెక్కలోకే తీసుకోవద్దు అని ప్రశాంత్ అన్నాడు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దని అంటున్నా, ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని రఘు అన్నాడు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, ఆ రోజు దాని జీవితం నా చేతుల్లో నాశనం అవ్వాల్సిందే, అయ్యేలా చేస్తాను అని ప్రశాంత్ నవ్వాడు. రఘు ప్లాన్లో రఘు ఉన్నాడు. ఈ ఇడియట్ ఒక్కడితో కాదు, నా ప్లాన్లో నేను ఉండాలి, లేకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు అని రఘు మనసులో అనుకుంటాడు. అక్కడ చందు, అర్జున్ షాపింగ్ బయలుదేరారు. అర్జున్ డ్రైవ్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్బా, నీ నోరు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదా అని చందు అన్నది. అయితే ఏం మాట్లాడడం లేక అని అర్జున్ తన ఫేస్ తిప్పుకున్నాడు. చందు నవ్వుకుంటూ ఆడవాళ్ళు అలుగుతారని విన్నాను, కానీ మగవాళ్ళు కూడా అలుగుతారని ఎక్కడా వినలేదని చందు అంది. అంటే ఏమనుకుంటున్నారు మీ ఆడవాళ్ళు, అసలు మగవాళ్ళు అలగొద్దు, ఏడవద్దు, పాపం వాడికి ఏ రైట్స్ లేవా, అన్నీ మీ ఆడవాళ్ళకే ఉన్నాయా, మగజాతిని మీ ఆడజాతి అణగదొక్కుతున్నారని ఆవేశంగా అన్నాడు. చాందిని గట్టిగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు, నేను చెప్పిన దాంట్లో జోక్ ఏముంది, ఇప్పుడు ఆడవాళ్ళు ఏడిస్తే అయ్యో పాపం అంటారు, అదే మగవాళ్ళు ఏడిస్తే ఏడ్చే మగాలని నమ్మొద్దంటారు, ఈ సమాజంలో ఏడవడానికి కూడా మగాడికి హక్కు లేదా అని అన్నాడు. చాలే ఆపు, ఇంకా ఏదో పెద్ద మీ మగాళ్ళకు అన్యాయమైనట్టుగా మాట్లాడుతున్నావని చందు అన్నది. నిజమే కదా అని అర్జున్ అనేలోపే ఎనఫ్ ఆఫ్ యువర్ నాన్ సెన్స్ అండ్ డ్రైవ్ అని చందు అంది. మగజాతి ఇంతే, ఎప్పటికీ ఆడవాళ్ళ చేతిలో అలిగిపోవాల్సిందే అని మెల్లగా గొనుక్కుంటూ అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతే నా అని పాట పాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. అబ్బా ఆపు నువ్వు అని చందు అంది. ఏంటి కారా, ఇంకా షాప్ రాలేదు, ఎలా ఆపమంటావు అని అన్నాడు. కార్ కాదు, నీ నోరు, నీ పాట ఆపు అని అంది. అంతేలే, ఎంతైనా నన్ను ఆడుకోవడం బాగా అలవాటు కదా నీకు, ఆడుకో అని అన్నాడు. నీతో మాట్లాడలేను బాబు అని సాంగ్స్ పెట్టింది. అలా మొత్తానికి షాప్కి చేరుకున్నారు. ఇద్దరు షాప్లో చూస్తున్నారు. ఈ డ్రెస్ ఎలా ఉందని అర్జున్ అడిగాడు. బాగాలేదంది. మరి ఇది ఎలా ఉంది అని అడిగాడు. బాగాలేదని అంది. నీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసి ఇవ్వు అని అక్కడ కూర్చున్నాడు. షాప్ అంతా చూసి లైట్ గ్రీన్ కలర్ షర్ట్, బ్లాక్ సూట్ తీసుకుంది. ఇది ట్రై చేయిపో అని చాందిని అర్జున్కి ఆ డ్రెస్ ఇచ్చింది. అర్జున్ ట్రయల్ రూమ్లోకి వెళ్తూ ఆగి, చందు ఎందుకు ఈ సీన్ అంతా రివర్స్లో అనిపిస్తుందని అన్నాడు. ఏంటి అని చందు అడిగింది. నార్మల్గా అబ్బాయి అమ్మాయికి సెలెక్ట్ చేస్తాడు, అమ్మాయి అన్నీ చూపెట్టి ఇది నచ్చిందా ఇది నచ్చిందా అని అడుగుతుంది, ఫైనల్గా అబ్బాయి లేచి సెలెక్ట్ చేస్తాడు, కానీ మనకు రివర్స్ ఎందుకు అయింది అని అడిగాడు. ఎందుకు అంటే నీకు బ్రెయిన్ లేదు, ఫస్ట్ వెళ్ళి ట్రై చేసి రాపో అని లోపలికి పంపించింది.
లోపలికి వెళ్ళి డ్రెస్ వేస్తూ ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది. ఫస్ట్ చందుని ట్రై చేయమనాలి కదా, నేనెందుకు డ్రెస్ చూశాను? నిజంగా నాకు బ్రెయినే లేదు. ఏదో ఆలోచిస్తూ ఏదో చేశానని డ్రెస్ వేసుకొని బయటకొచ్చాడు. అర్జున్ని ఆ డ్రెస్లో చూడగానే చాలా హ్యాండ్సమ్గా అనిపించాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తుంది. ఐఎమ్ సారీ చందు, ఫస్ట్ నిన్ను ట్రై చేయవలసింది పోయి ఏదో ఆలోచిస్తూ నేను ట్రై చేశానని అన్నాడు. చందు ఏం మాట్లాడలేదు. చందు అని భుజం పట్టుకొని ఊపాడు. ఏంటి చెప్పు అని అంది. ఐఎమ్ సారీ అని చెప్పాడు. ఇట్స్ ఓకే, డ్రెస్ మార్చుకో, నా డ్రెస్ సెలెక్ట్ చేద్దామని అంది. డ్రెస్ మార్చుకొని వచ్చి చందు ఒక పని చేద్దాం, నేను నీ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను కానీ నువ్వు ఇప్పుడు చూడకూడదు, ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి అప్పుడే చూడాలి అని అన్నాడు. ఓకే, యాజ్ యువర్ విష్ అని అక్కడ కూర్చుంది. అర్జున్ ఉమెన్స్ సెక్షన్కి వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో పనిచేసే రంగమ్మని తన రూమ్కి రమ్మని చెప్పి పైకి వెళ్ళింది చాందిని. లోపలికి వెళ్ళాక ఎందుకు ఇప్పుడు ఆమెను రమ్మన్నావు అని అడిగాడు అర్జున్. ఈ ఈవెంట్లో ప్రశాంత్ ఏం ప్లాన్ చేయబోతున్నాడో తెలుసుకుందామని అని చెప్పింది చాందిని. అప్పుడే రంగమ్మ లోపలికి వచ్చి తల కిందకు వేసుకొని చెప్పండమ్మా పిలిచారంట అని అన్నది. తల పైకెత్తుకు అని అనగానే రంగమ్మ తలెత్తింది. ప్రశాంత్ మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడా అని అడిగింది. లేదమ్మా, ఆ రోజు నుండి రాలేదని చెప్పింది. చందు సీరియస్గా చూస్తోంది. చందు అలా చూసేసరికి నా పిల్లల మీద ప్రమాణం అమ్మగారు, నిజంగా రాలేదని చెప్పింది. సరే నువ్వు వెళ్ళు, కానీ ఎప్పుడు వచ్చినా నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పాలి, అర్థమైందా అని అంది. అలాగే అమ్మగారు అని రంగమ్మ వెళ్ళిపోయింది. ఆవిడకి కూడా ఏం చెప్పలేదు. అలాంటప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాడో మనకెలా తెలుస్తుందని అర్జున్ అన్నాడు. ఐ థింక్ ఈవెంట్లోనే ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా, లెట్స్ వెయిట్ అండ్ సీ అని చందు డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది. అర్జున్ ఫోన్ తీసి నాకు చారిటీ ఈవెంట్ దగ్గర సెక్యూరిటీ కావాలి, రఘు ప్రశాంత్ ప్రతి మూవ్ నాకు తెలియాలని రాజుకి మెసేజ్ చేశాడు. ప్రశాంత్ నువ్వేం చేస్తావో తెలియదు కానీ చందు నా బాటమ్ లైన్, తనకు ఏమాత్రం నువ్వు హాని తలపెట్టినా నిన్ను నా నుండి ఎవరూ కాపాడలేరని అనుకుంటూ తను కూడా డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇద్దరు డ్రెస్ మార్చుకొని వచ్చారు. లైట్ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్లో చాందిని చూసి అర్జున్ స్టన్ అయ్యాడు. చందు యూ లుకింగ్ గార్జియస్, ఇంత అందమైన అమ్మాయి నాకు భార్య అయ్యింది అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా అని అన్నాడు. దగ్గరికి వస్తూ చెప్పాడు. చాందిని నవ్వుకుంటూ రెడీ అవుతుంది. చందు ఇప్పుడు ఆ ఈవెంట్కి వెళ్ళడం అవసరం అంటావా అని అర్జున్ అన్నాడు. అదేంటి అలా అంటావు అని చాందిని అడిగింది. అనవసరంగా నీకు ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తాననిపిస్తోంది, అందరి కళ్ళు నీపైనే ఉంటాయి, అందుకే వెళ్ళొద్దంటున్నా అని అర్జున్ అన్నాడు. సిల్లీగా మాట్లాడకు పదా అని చందు అర్జున్ తీసుకుని కిందకు వెళ్ళింది. ఇద్దరిని అలా చూసి దిష్టి చుక్క పెట్టి మరీ సావిత్రి ఇద్దరిని బయటకు పంపించింది. ఇద్దరు ఈవెంట్ ఎంట్రీలోకి అడుగు పెడుతుంటే రిపోర్టర్స్ అందరూ చాందిని ముందుకొచ్చారు. చాందిని పొలైట్గా నవ్వుతూ ఏదైనా ఒకరి తర్వాత ఒకరు స్లోగా అడగండి అని చెప్పింది. అర్జున్ సైలెంట్గా పక్కన నిలబడ్డాడు. కానీ తను ఏమాత్రం వీక్గా కనిపించలేదు. నిజంగా చాలా స్ట్రాంగ్గా కనిపించాడు. చెప్పాలంటే చూడగానే అందరికీ భయం స్టార్ట్ అయింది. రిపోర్టర్ 1 మేడం, చాలా రోజులు అయిన తర్వాత బయటకు వచ్చారు, ఈ ఈవెంట్పై మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు. చారిటీ ఈవెంట్పై నా ఒపీనియన్ ఏంటండి, ప్యూర్ పీపుల్ కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్, ఇలాంటివి ఈవెంట్స్ ఇంకా జరగాలని నేను కోరుకుంటాను అని అన్నది రిపోర్టర్ 2. కానీ మేడం, ఈ ఈవెంట్కి అందరూ బిజినెస్ రిలేషన్స్ కోసమే వస్తున్నారు కదా, అసలు ఈవెంట్ని సైట్ పెడుతున్నారు అని రూమర్స్ వస్తున్నాయి, అందులో నిజం ఎంతుంది అంటారు అని అడిగింది. చాందిని రూమర్స్ అని మీరే అంటున్నారు, అందులో నేను చెప్పేది ఏముంది, ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ కంపెనీలో పబ్లిసిటీ పెంచుకోవడానికి కదా, అందరూ అలాగే అని చెప్పకనే చెప్పింది. మేడం, మీరు ఎప్పుడు ఇలాగే ఇంటెలిజెంట్గా తప్పించుకుంటూ ఉంటారు, కానీ చివరిసారి మీ ప్రాజెక్ట్ వచ్చిన రోజు రిపోర్ట్స్ అందరిపై విచ్చిపడ్డారు, చాలా కోపడ్డారు, ఎందుకు మేడం అని అడిగింది. మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయితే మీరు సైలెంట్గా ఉంటారా, ఆ రోజు నా పిఏ అర్జున్కి ఇంజురీ అయ్యింది అని చెప్పిన తర్వాత కూడా మీరు క్వశ్చన్స్ వేస్తుంటే నాకు ఎంత కోపం రావాలి, నా వల్లనే తనకు ఇంజురీ అయ్యిందని నేను అప్పటికే గిల్టీగా ఫీల్ అవుతున్నాను, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. కోర్స్ నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేయొచ్చు అండ్ ఐఎమ్ సారీ ఫర్ దట్ అని అన్నది. రిపోర్టర్ 3 మీ పిఏ అని అడగపోతూ అర్జున్ని చూసి ఆగింది. అర్జున్ కళ్ళు చెప్పకనే చెప్తున్నాయి, ఏదైనా అడగకూడనిది అడిగితే నువ్వు ఈ భూమి మీద ఉండవు అని అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. ఆ రిపోర్టర్ గుటకలు వేస్తోంది. చాందిని ఏంటి నా పిఏ అని ఏదో అడగబోతున్నారు అని అంటూ ఆగింది. రిపోర్టర్ మీ పిఏకి మీకు ఏమైనా స్పెషల్ సంబంధం ఉందా అని అడగాలనుకున్న అర్జున్ని చూసి అడగలేక
మీ పిఏ ఇంజరీ ఎలా ఉంది మేడం అని అడిగింది. క్వశ్చన్ కొంచెం ఆడ్గా అనిపించినా కూడా యా హీఈస్ ఫైన్ అని చెప్పి అర్జున్ చూస్తే అర్జున్ నార్మల్గానే ఉన్నాడు, కానీ రిపోర్టర్స్కి మాత్రం డెవిల్లా కనిపిస్తున్నాడు. రిపోర్టర్ ఫై మళ్ళా ఆ ఇంజరీకి ఎవరో రీజన్ తెలిసిందా మేడం అని అడిగాడు. ఎవరైనా సరే చేసిన తప్పు నుండి తప్పించుకోలేరని సీరియస్గా చెప్పింది. యూ లుక్ గార్జియస్ మ్యామ్ అని చెప్పి అర్జున్ బెదిరించే కళ్ళని చూసి యువర్ పిఏ ఆల్సో లుకింగ్ హ్యాండ్సమ్ మేడం అని అన్నాడు. చాందిని థ్యాంక్ యూ, ఇక మాకు దారిస్తే మేము లోపలికి వెళ్తామని అంది. అందరూ వాళ్ళిద్దరికీ దారిచ్చారు. అర్జున్ చేయి పట్టుకొని చాందిని లోపలికి ఎంట్రీ ఇచ్చింది. అదంతా సైడ్ నుంచి రఘు ప్రశాంత్ ఇద్దరు చూస్తున్నారు. ఎంతసేపు నవ్వుతావో నవ్వు చాందిని, మరి కొంచెం సేపట్లో నీ జీవితం నా చేతుల్లో నాశనం అవుతుంది అని ప్రశాంత్ అన్నాడు. మెల్లగా ఎవరైనా వింటారు, మనమే చేస్తున్నామని ఊరందరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు అని రఘు వారించాడు. ఓకే ఓకే అని అంటూ ప్రశాంత్ అన్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. చాందిని అర్జున్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అందరూ వచ్చి చాందినితో మాట్లాడుతూ ఉన్నారు. అర్జున్ సైలెంట్గా ఉండి అంతా గమనిస్తున్నాడు. అక్కడికి వచ్చిన ఒక ఆవిడ హలో మిస్ చాందిని అని చెప్పింది. హలో మిస్సెస్ గుప్తా అని చాందిని పలకరించింది. మిస్సెస్ అర్జున్ అని అందరూ ఎప్పుడంటారో ఏమో అని అర్జున్ ఆలోచిస్తున్నాడు. ఎవరితను కొత్తగా చూస్తున్నా అని మిస్సెస్ గుప్తా అడిగింది. హీ ఈజ్ మై పిఏ అర్జున్ అని చాందిని చెప్పింది. నేను ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నా మిస్సెస్ గుప్తా అంది. బాయ్ ఫ్రెండ్ కాదు హస్బెండ్, నా దరిద్రమేమో కానీ పిఏగా ఉండాల్సి వచ్చిందని అర్జున్ అనుకున్నాడు. మా అబ్బాయి కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు చాందిని, కొంచెం సేపట్లో వస్తాడు, ఇద్దరు మాట్లాడుకోండి, ఐ థింక్ మీ ఇద్దరు మంచి మ్యాచ్ అవుతారనిపిస్తోందని అంది. సారీ మిస్సెస్ గుప్తా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అని చెప్పింది. వెంటనే ఆమె అక్కడి నుంచి మొహం మార్చుకుంటూ వెళ్ళిపోయింది. మరీ అలా మొహం మీద చెప్తే బాగోదేమో చందు అని అర్జున్ చిన్నగా అన్నాడు ఆమె చెవిలో. అలా అని చెప్పకుండా ఉంటే డేట్ అని సెట్ చేసి వెళ్ళిపోతుంది. నీకు ఓకేనా? నీకు ఓకే అంటే చెప్పు, నాకేం పర్లేదు. హ్యాండ్సమ్గా ఉంటాడట, ఓసారి చూసి మాట్లాడితే వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు కదా. ఆగు, ఇప్పుడే పిలుస్తాను మిస్సెస్ గుప్తా అని అంటూ చందు పిలిచేలోపే తల్లి నీకో దండం, నువ్వు చేసిందే కరెక్ట్, ఓకేనా అని అర్జున్ అన్నాడు. చందు నవ్వుతూ చూస్తుంది. అప్పుడే అక్కడికి రఘు ప్రశాంత్ వస్తున్నారు. చాందిని దగ్గరికి వచ్చి హలో మరదల్ ఎలా ఉన్నావు అండ్ నీ పిఏ ఎలా ఉన్నాడని అర్జున్ని చూస్తూ అడిగాడు. చాందిని సైలెంట్గా ఉంది. చాందిని పక్కన ఉంది పిఏనా? నేను ఇంకా బాయ్ ఫ్రెండ్ అని అనుకున్నానే అని రఘు అన్నాడు. బాయ్ ఫ్రెండా? అంత సీన్ లేదు అని నవ్వుతూ రఘు అన్నాడు. మైండ్ యువర్ వర్డ్స్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని చాందిని అంది. నీ పక్కనుంది నీ పిఏనే కదా, అదే చెప్పాను, దానికి ఎందుకంత కోపం చందు అని ప్రశాంత్ అన్నాడు. చందు ఏడో మాట్లాడేలోపే మీరు ఆగండి మేడం, వాళ్ళతో మాట్లాడి మీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం, నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను కదా అని అర్జున్ అన్నాడు. అవును, నేను మేడం పిఏనైతే ఏంటి ఇప్పుడు, ఓసారి మీ మొహాలు అద్దంలో చూసుకోండి, కనీసం పిఏ ఉన్నంత హ్యాండ్సమ్గా కూడా మీరు లేరు. అవును, మీరు మేడం బావ కదా, మరి మిమ్మల్ని ఎందుకు తీసుకుని రాలేదు? పిఏ అయినా నన్నే ఎందుకు పార్ట్నర్గా తీసుకుని వచ్చింది అంటే మీకు పిఏకి ఉన్నంత వాల్యూ కూడా లేదన్నమాట అని అర్జున్ అన్నాడు. చాందిని అర్జున్ మాటలకి నవ్వింది. నిన్ను అని అంటూ అర్జున్ మీదకి ప్రశాంత్ వస్తుంటే రఘు ఆపి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. మాటల్లో నిన్ను ఎవరూ గెలవలేరని చాందిని అంది. మీరున్నారుగా మేడం, వీళ్ళని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని అన్నాడు. అన్ని ఏర్పాట్లు చేశాను, ఏ చిన్న తేడా వచ్చినా మనకు తెలుస్తుందని అంది. అన్ని ఏర్పాట్లు అంటే ఏం చేశారు అని అర్జున్ అడిగాడు. రఘు ప్రశాంత్ గురించి నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా నన్ను దెబ్బ కొట్టడానికి ఏదో ప్లాన్ చేసే ఉంటారు. సెక్యూరిటీని పెట్టాను, వాళ్ళ ప్రతి మూమెంట్ మనకు తెలుస్తుంది అని చెప్పింది. మై బేబీ ఈజ్ సో స్మార్ట్ అని నవ్వుతూ అన్నాడు. అప్పుడే హాయ్ చాందిని, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని అక్కడికి వచ్చిన రిషి అన్నాడు. హాయ్ రిషి, థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వన్స్ అగైన్ సారీ అని చందు అంది. ఇట్స్ ఓకే, నువ్వు కావాలని చేయలేదు కదా, ఐ అండర్స్టాండ్ అని రిషి చెప్పాడు. అప్పుడు అర్జున్ గొంతు సవరించుకున్నాడు. హే హాయ్ అర్జున్, యూ లుకింగ్ హ్యాండ్సమ్, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని రిషి అన్నాడు. యూ టు ఐఎమ్ ఫైన్ అని అర్జున్ అన్నాడు. చాందిని, మా పేరెంట్స్ని కలవడం మిస్ అయ్యావును అనుకున్నావు కదా, ఇక్కడికి మా పేరెంట్స్ కూడా వచ్చారు, రా నిన్ను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను అని అంటూ రిషి అన్నాడు. అర్జున్ చాందిని ఇద్దరూ కలిసి రిషితో వెళ్ళారు. మామ్ డాడ్, తను మిస్ చాందిని, తను చాందిని పిఏ అర్జున్ అని చెప్పాడు. నమస్తే అని ఇద్దరు చెప్పారు. చాందిని అంటే చాందిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి చాందిని కదా అని రిషి నాన్న అడిగాడు. ఎస్ డాడ్ అని రిషి అన్నాడు. నైస్ టు మీట్ యూ, యువర్ సింప్లీ సూపర్ మిస్ చాందిని, యంగ్ ఏజ్లోనే చాలా బాగా అచీవ్ చేశారు, గాడ్ బ్లెస్ యూ అని అన్నాడు. సేమ్ హియర్, థ్యాంక్ యూ సార్,
అని చాందిని చెప్పింది. మా వారు ఎప్పుడు నీ గురించి చెప్తూ ఉంటారమ్మా. నేను ఇలా పర్సనల్గా కలవడం చాలా హ్యాపీగా ఉంది అని రిషి వాళ్ళ అమ్మ చెప్పింది. మై ప్లెజర్ మేడం అని చాందిని చెప్పింది. అలా నవ్వుతూ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అర్జున్ మాత్రం చుట్టుపక్కలే చూస్తూ ఉన్నాడు. రఘుని ప్రశాంత్ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అప్పుడే అక్కడికి హాయ్ చందు అని కళావతి వసుంధర వచ్చారు. అర్జున్ కోపంగా చూస్తున్నాడు. అయినా అది పట్టించుకోకుండా నిలబడ్డారు. హలో, ఎలా ఉన్నారు అని చాందిని అడిగింది. బాగున్నాం తల్లి. నానమ్మ తాతయ్య ఎలా ఉన్నారు అని కళావతి అడిగింది. బాగున్నారండి అని చాందిని అంది. మీరు వర్మ ఇండస్ట్రీస్ చైర్మన్ మిసెస్ వర్మ కదా అని రిషి వాళ్ళ నాన్న అడిగారు. అవునండి, తను నా కోడలు వసుంధర అని కళావతి చెప్పింది. చాందిని ఇండస్ట్రీస్, వర్మ ఇండస్ట్రీస్ ఎనిమిస్ అని విన్నాను, కానీ మీరు అని ఆగాడు. శత్రువులకు కాదు, జస్ట్ ఏదో చిన్న చిన్న అపార్థాలు అంతే, కానీ అవి కూడా తొందరలోనే తెలిగిపోతాయని కళావతి అంది. మీరు మాత్రమే వచ్చారు మిస్టర్ వర్మ ఎక్కడ అని రిషి అడిగాడు. చైర్మన్ గారు ఊర్లో ఉన్నారు. నా కొడుకు వేరే పని మీద ఊరెళ్ళాడు. నా మనవడు అని ఆగింది. మీ మనవడు ఎక్కడా అని చాందిని అడిగింది. అవును, కాబోయే ఎండి గారిని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎవరూ చూడలేదు. ఎప్పుడు పరిచయం చేస్తారు మేడం అని రిషి అడిగాడు. ది వర్మ ఇండస్ట్రీస్ ఎండి అంటే ఆ మాత్రం సస్పెన్స్ ఉండాలిగా బాబు అని కళావతి అంది. మీరెందుకు వచ్చారండి అసలు అని అర్జున్ అడిగాడు. అర్జున్ అని చందు సీరియస్గా అంది. ఈ టైంలో పాపం వాళ్ళు ఎందుకు అంత కష్టపడి వచ్చారని అడుగుతున్నా మేడం, అంతే అని మళ్ళీ మెల్లగా అర్జునే అన్నాడు. మాకు అంత కష్టం ఏమీ లేదులే బాబు, కారులో వచ్చాం, కారులోనే వెళ్తాం అని వసుంధర అన్నది. ఎందుకు, నా ప్రాణం తీయడానికా అని మెల్లగా అనుకున్నాడు అర్జున్ తన మనసులో. ఏంటి బాబు ఏదో అంటున్నావు అని కళావతి అన్నది. ఏం లేదండి అని నవ్వుతూ అన్నాడు అర్జున్. చాందిని, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అడగొచ్చా అని అంటూ రిషి వాళ్ళ అమ్మ అంది. అయ్యో పర్లేదండి, అడగండి అని చాందిని అన్నది. రిషిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగింది. మామ్ అని రిషి అన్నాడు. నువ్వు ఉండరా, ఇంత మంచి అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా నీకు? మొహమాటం ఎక్కువ, అందుకే అడుగుతున్నానని నువ్వు చెప్పమ్మా, నీకు ఇష్టమేనా అని అడిగింది. తనకు ఇష్టం లేదండి, నాకు మనవణ్ణి చేసుకోమంటేనే వద్దంది. ఇక మీ మనవణ్ణి ఎందుకు చేసుకుంటుంది అని కళావతి అంది. ఎందుకు అని రిషి అమ్మ అడిగింది. ఎందుకు అంటే అని కళావతి చెప్పేలోపే మామ్ నువ్వు ఇట్రా అని రిషి తీసుకొని వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ అని రిషి నాన్న కూడా వెళ్ళారు. మీకెందుకండి ఇవన్నీ అని అర్జున్ అన్నాడు. అమ్మాయి ఇబ్బంది పడుతుందని నేను చెప్పాను, ఇందులో తప్పే ఉంది. అయినా భర్తగా నువ్వు చెప్పాల్సింది నేను చెప్పాను, సంతోషించాల్సింది పోయి మళ్ళీ నన్నే అంటావేంటయ్యా అని కళావతి అన్నది. మేము ఇప్పుడే మా పెళ్లి గురించి ఎవరికి చెప్పొద్దని అనుకున్నామండి, అందుకే అర్జున్ అలా అన్నాడు. అర్జున్ తరపున నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను అని అన్నది చాందిని. అయ్యో, నువ్వు సారీ చెప్పాల్సిన పనేమీ లేదమ్మా, నాకు ఈ విషయం గురించి తెలియదు కదా, అందుకే అలా చెప్పాను. అయినా ఇంత మంచి భార్య దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి అని వసుంధర అన్నది అర్జున్తో. అర్జున్ హిహిహి అని నవ్వి ఊరుకున్నాడు. చాందిని వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. అక్కడ రిషి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నాడు. మా ఏంటి నువ్వు అలా డైరెక్ట్గా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారని అన్నాడు. అడగకపోతే ఎలా తెలుస్తుందిరా, అమ్మాయి బాగుంది, చాలా మంచిది, అవకాశం పోగొట్టొద్దు అని అడిగానని అంది. అవునరా, ఆ అమ్మాయి కంటే మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా నీకు అని రిషి నాన్న కూడా అన్నాడు. అయ్యో మీకు అర్థం కావట్లేదు, మా ఇద్దరికి పెళ్లి జరగడం కుదరదు, ఫిక్స్ అయిపోండని ఆ ఆలోచన మనసులో నుంచి తీసేయండి అక్కడి నుంచి వెళ్ళాడు. చాందిని దగ్గరికి వచ్చి సారీ చాందిని, మామ ఏదో తెలియకలా మాట్లాడింది అని అన్నాడు రిషి. పర్లేదులే రిషి, తెలియకనే కదా అడిగింది, ఇట్స్ ఓకే అని చాందిని కూడా అన్నది. అర్జున్ వాళ్ళ అమ్మ నానమ్మకి మెసేజ్ చేస్తున్నాడు. తొందరగా మీరు ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళరా అని కోపంగా వాళ్ళని చూస్తూ ఆ మెసేజ్ని టైప్ చేస్తూ ఉన్నాడు. చాందిని ఇక మేము వెళ్తామని ఇద్దరూ కలిసి ఒకేసారి అన్నారు. సరేనండి, జాగ్రత్త అని చెప్పింది చాందిని. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీకు వాళ్ళంటే ఎందుకంత కోపం అని అర్జున్ని సూటిగా చూస్తూ అడిగింది చాందిని. అప్పుడు అర్జున్, నీకెందుకు అంత ఇష్టం వాళ్ళంటే, వాళ్ళ మనవడంటే నచ్చదు, కానీ వాళ్ళతో మాత్రం నువ్వు బాగా మాట్లాడతావు అని అన్నాడు. అప్పుడు చాందిని, ఎందుకు స్వీట్గా అనిపిస్తారు ఇద్దరు, మెయిన్గా వాళ్ళ మనవడిని తిట్టినప్పుడు అయితే ఇంకా బాగా నచ్చుతారని నవ్వుతూ చెప్పింది. అచ్చా, అందుకు నచ్చారన్నమాట. చివరికి నన్ను ఎవరు తిట్టిన వాళ్ళు నీకు నచ్చేలా ఉన్నారు. ఈరోజు నేను ఎవరో తెలిసిన తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో అని మనసులో అనుకున్నాడు. అప్పుడే వెయిటర్ వచ్చి డ్రింక్స్ ఇచ్చాడు. కానీ చాందిని తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తోంది. ఏమేం చాందిని, డ్రింక్ తీసుకో, ఎందుకంత ఆలోచిస్తున్నావు అని
రిషి అన్నాడు నవ్వుతూ. చాందిని డ్రింక్స్ తీసుకుంది కానీ తాగట్లేదు. అర్జున్ పర్లేదు తాగని మెల్లగా చెవిలో చెప్పాడు. చాందిని అర్జున్ని చూసింది. కళ్ళతోనే భరోసా ఇచ్చాడు. చాందిని నవ్వుతూ డ్రింక్ తాగుతూ ఉంది. ఈవెంట్ కంటిన్యూ అవుతూ ఉంది. అందరూ వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ మనీ ఇస్తున్నారు. చాందిని ₹1,00,00,000 చెక్ ఇచ్చింది. రఘు, ప్రశాంత్ ఇద్దరు చాందినినే చూస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఇచ్చిన మందు పని చెయ్యాలి కదా, ఎందుకు చేయలేదు అని ప్రశాంత్ అన్నాడు. అదే నేను ఆలోచిస్తున్నా. ఇంత టైం పట్టదు. అది చాలా పవర్ఫుల్, తొందరగా పనిచేస్తుంది. అండ్ యాంటీడోస్ ఇస్తే తప్ప మామూలు మనిషికి అవ్వలేడు. అలాంటిది ఇంకా ఏం అవ్వకపోవడం ఏంటి? అంటే తను మనం ఇచ్చిన గ్లాస్ తాగిందంటావా అని అన్నాడు రఘు. మన కళ్ళ ముందరే తాగుతూ ఉంది కదా, మరి ఇంకేంటి అని అన్నాడు ప్రశాంత్. రఘు మెల్లగా ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేశాడు. ఐ థింక్ మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడో ఏదో తేడా జరిగింది. చాందినికి ఏ ఎఫెక్ట్ లేదని పెట్టాడు. అప్పుడు మీ వల్ల ఒక్క పని కూడా సరిగ్గా కాదు. ఇక నుంచి నేను చూసుకుంటాను. కానీ ముందు చాందిని పక్కన పియ్యని దూరం చేయండి, లేకపోతే మన ప్లాన్ సక్సెస్ అవ్వదు అని పెట్టాడు. ఏం చేద్దాం ఇప్పుడు ప్రశాంత్ అన్నాడు. వెయిట్, నేను వేరే ఏర్పాట్లు కూడా చేశాను. ఈరోజు ఎలా అయినా చాందిని మన చేతిలో చిక్కుతుంది. కానీ ముందు ఆ అర్జున్ని చాందిని నుండి వేరు చేయాలి. వాడు ఉంటే డేంజర్ అని చెప్పాడు. వాడు మనల్ని ఏం చేస్తాడు అని ప్రశాంత్ అన్నాడు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దనేది. ఎక్కడ ఏ మిస్టేక్ జరగడానికి వీల్లేదు. ఫస్ట్ వాడిని ఎలా బయటకు పంపించాలో అది ఆలోచించని రఘు అన్నాడు. ఓకే, ఒక పని చేద్దామని రఘు ప్లాన్ చెప్పాడు. ఓకే గుడ్, ఆ పని మీద ఉండు, నేను ఇక్కడ వీళ్ళని వాచ్ చేస్తూ ఉంటానని చెప్పాడు. ఓకే అని రఘు వెళ్ళాడు. చాందిని పలకరించిన వాళ్ళందరితో బిజీగా మాట్లాడుతూ ఉంది. అర్జున్ అందరినీ గమనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. అర్జున్కి నీ మీద ప్రొటెక్టివ్నెస్ చాలా ఎక్కువ కదా అని అన్నాడు రిషి. నాది అంటే అది ఎప్పటికీ నాదే. నాకు సంబంధించిన వాటిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎవరికి ఏ అవకాశం ఇవ్వను అని రిషిని చూస్తూ సీరియస్గా చెప్పాడు. అర్జున్ని చూసి అలా చాందినికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు ఎవరూ ఇలా పర్సీవ్నెస్ చూపించలేదు. వీడు నా పక్కన ఉంటే జీవితాంతం నాకు ఇంకా ఏదీ అవసరం లేకుండా హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటానని అనుకుంది చాందిని. కథ ఇంకొనసాగుతుంది. మరి ఇప్పుడు ఈ పార్టీలో రఘు, ప్రశాంత్లు ఏం చేయబోతున్నారు? వాళ్ళ ప్లాన్ని అర్జున్ చాందినిలో తిప్పికొడతారా లేదా? మరోపక్క అర్జునే తన శత్రువు అని తెలిస్తే చాందిని రియాక్షన్ ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరి మధ్య అబద్ధాలు తొలగిపోతాయా లేదా అలాగే కొనసాగుతాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.